మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా కొత్త విధానాల్లో ఆలోచనలు చేస్తారు. అనుకున్న కార్యక్రమాల్లో విజయం సాధించడానికి శ్రమ అధికంగా చేస్తారు. నూతన ఆలోచనలు, నూతన కోరికలు, చాలా తల్లిదండ్రుల సహకారం అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధిస్తూ అనుకున్న కార్యక్రమాల్లో అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళడానికి, ఇతరుల మీద విజయం సాధించే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఎక్కువ శాతం మిత్రుల కొరకు, తోబుట్టువుల కొరకు, వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ఖర్చులు అనేవి అధికం చేస్తారు. అలాగే దూర ప్రదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కొంత ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. దానివల్ల కుటుంబంలో వ్యక్తులతో, ముఖ్యంగా ఇష్టపడిన వ్యక్తులతో కొంత వైరుధ్యాలకి అవకాశం ఉన్న రీత్యా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ, ఉద్వేగాలని నియంత్రించుకుంటూ, ఆలోచనల మీద మీరు ఆధిపత్యాన్ని మీరు తీసుకుంటూ, ఎక్కువ శాతం టెన్షన్స్ని ఆపుతూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులు ముందుకెడతాయి. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం, అది ఆర్థిక విషయాలు కావచ్చు, ప్రతి మాటకి సంబంధించిన విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కుటుంబ సభ్యులతో కనబడుతున్నాయి. అలాగే మీ చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. ఎదురు చూసిన విషయాల్లో ఎక్కువ శాతం ఆసక్తికరంగానే మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యంగా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించిన విషయాల్లో దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఎక్కువ దృష్టి కేటాయించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంటే కొత్త ప్రదేశాల్లో ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాల మీద కొత్త ఆలోచనలు లాంటివి చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తి యొక్క అభివృద్ధి కొరకు వ్యక్తుల సహకారాన్ని కాంక్షిస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలకి మీరే రూపశిల్పి కనుక వీలైనంత వరకు మీ ఆలోచనల విధానంలోనే మీరు ముందుకు వెళ్ళేటప్పుడు ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని కూడా మీరు అధిగమించే శక్తి ఉంది కనుక వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఆలోచనలను మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా వ్యక్తుల సహకారం బాగుంటుంది. కానీ పనిచేసే ప్రదేశాలలో ముఖ్యంగా ఇతరుల యొక్క మాట తీరు, ఇతరుల ప్రవర్తన కొంత మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా దూర ప్రదేశాల నుంచి కొన్ని వర్తమానాలు అందటం అనేది, తండ్రి పెద్దలు యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సామాజిక సేవ చేస్తారు. పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పుణ్య కార్యక్రమాల కొరకు ఖర్చులు కూడా అధికంగా చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతోంది. అయితే కుటుంబ వ్యక్తులతో, ముఖ్యంగా తండ్రి కానీ కుటుంబ సభ్యులతో కానీ మీరు మాట్లాడేటప్పుడు, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఘర్షణకి లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు పెడితే అనుకున్న పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా మీకు ఎక్కువ ఎమోషన్స్ ఒకటి మీరు కంట్రోల్ చేసుకోవాలి. డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ తొందరపాటు నిర్ణయాలకి లోను కాకుండా, ఉద్వేగాలని బేస్ చేసుకొని నిర్ణయం తీసుకోకుండా, స్పాంటేనియస్ డెసిషన్స్ అంటే ఆ క్షణానికి వచ్చిన ఉద్వేగాల వల్ల తీసుకునే నిర్ణయాల్లా కాకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యమైన పనులలో వాయిదాలు కానీ, లేకపోతే ఘర్షణాత్మకమైన వాతావరణం కానీ మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఎమోషన్స్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తుంది. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామి, ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు అయినా సరే, లేకపోతే మీ యొక్క తోబుట్టువులతోనే సరే వీలైనంత వరకు
మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం లాంటిది. అలాగే దాంతోపాటుగా మీ జీవిత భాగస్వామితో కలిపి వ్యాపార అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారితో కలిపి ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాల్లో కూడా వ్యక్తుల జోక్యం కొంత చికాకును కలిగిస్తుంది. అలాగే వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ ఇతరులకు ఇచ్చిన రుణాలు మీరు కలెక్ట్ చేసుకోవడంలో కొంత తేడాలు రావడం బట్టి కూడా ముఖ్యమైన పనులు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో కానీ, వ్యాపార రంగంలో మీతో పాటు ఉండే వ్యక్తులతో కానీ మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త చూడాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్యంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. తర్వాత రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ సిస్టమ్ని ఒకసారి మీరు మార్పు చేర్పులు చేసుకోవాలి. టైమ్లీగా ఆహారాన్ని తీసుకోవాలి. టైమ్లీగా నిద్రపోవడం లాంటి వాటి మీద కూడా శ్రద్ధ పెట్టాలి. వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ శ్రమ, అనుకోని సమయాల్లో మార్పుల వల్ల కూడా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అయినప్పటికీ కూడా మీకు శక్తి, ఉత్సాహం అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఏది ఎలా ఉన్నా అలా అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరుల మీద పోటీల్లో విజయానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లోనో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద మీరు దృష్టి కేటాయిస్తారు. వారి యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ, వారి యొక్క విద్యా సంబంధమైన విషయాల మీద కానీ మీరు వారి కొరకు దృష్టి కేటాయించడం, అలాగే నూతన పెట్టుబడుల కొరకు స్పెక్యులేషన్ మీద వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ వృత్తిలో మీతో పాటు పనిచేసే వ్యక్తులు కానీ, లేకపోతే మీ యొక్క దగ్గర స్నేహితులు కానీ మీకు అలాంటి నిర్ణయాల విషయంలో కొంత చేయమని చెప్పే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి కానీ ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా చాలా మంచిది. అయితే ఆకస్మికమైన ధన వ్యయానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ధనం వచ్చినా కూడా ప్రణాళికాపరంగా దాన్ని ఖర్చు పెట్టకపోవడం బట్టి కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ధనాన్ని మీరు ఖర్చు చేసుకునేటప్పుడు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి గృహ సౌఖ్యం అనేది చాలా వరకు అనుకూలత, మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతోంది. భాగస్వామితో కలిపి సంతానం యొక్క అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు, స్థిరాస్తుల కొరకు స్థిరాస్తులను పెంపొందించుకునే విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, స్వగ్రామ సందర్శన కొరకు ఆలోచనలు చేయడం, అంటే జీవిత భాగస్వామితో కలిపి ఏదైనా ఒక మంచి ప్లాన్ చేసుకొని ఏదైనా మీ యొక్క ప్రదేశానికి కానీ, లేకపోతే వారి యొక్క ప్రదేశానికి కానీ వెళ్ళడం, అలాగే మీ తోబుట్టువుల్ని కలవడానికి మీరు ప్రయత్నాలు చేయడం, సంతాన వర్గంతో కలిపి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీ ఎఫర్ట్స్ చాలా బాగుంటాయి. ఎక్కువ శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల సహకారాన్ని కాంక్షిస్తారు. కానీ అనుకున్న సమయంలో అనుకున్న వ్యక్తులు అనుకున్న స్థాయిలో సహకారాన్ని ఇవ్వకపోవడం బట్టి కూడా మీకు ఉద్వేగాలు అధికంగా పెరిగే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో లేకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణతో కూడిన చికాకులు అనేవి ఉంటాయి. రహస్య శత్రువుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీతో మంచిగా ఉంటూ కూడా మీకు సపోర్ట్ ఇవ్వడంలో వెనకడుగు వేసే వ్యక్తులని మీరు గమనించి దాని పరంగా మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి కూడా కనబడుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. కాంపిటేటివ్ స్పిరిట్స్తో మీరు అనుకున్న పనులు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే విధంగా మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మాటలతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ఆ మాటతోనే
మీ యొక్క భాగస్వామితో కూడా విభేదాలకు అవకాశం ఉంది. మీరు మాట్లాడింది ఇతరులకు వేరే విధంగా ధ్వనించడం వల్ల ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రావడం బట్టి కూడా అలా అనుకొని కూడా ఇతరులు మీతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మిత్రుల విషయంలో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడడం, అలాగే ముందు వాళ్ళు మాట్లాడేది పూర్తిగా విన్నాక మీరు నిర్ణయం తీసుకోవడం అనేది, అలాగే గౌరవాలు ఇచ్చిపుచ్చుకోవడంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. అది సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క సాంఘిక సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళితే మీకు మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది.